తమిళనాడులో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే కావడి ఉత్సవాన్ని విజయవాడలో ఘనంగా చేశారు. కొత్తపేట వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దుర్గా ఘాటు వద్ద నుంచి ప్రదర్శన చేపట్టారు. పాలకావడితో పెద్ద సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున సుబ్రహ్మణ్య స్వామిని స్మరించుకుంటూ ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. కార్తీక మాసం షష్ఠిని పురస్కరించుకుని ఈ ఉత్సవం జరిపారు. సుబ్రహ్మణ్య మాలధారులు భుజాన కావడి ధరించి నగరోత్సవం జరిపారు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలతో ప్రదర్శన చేశారు. ఈ గతంలో ఈ కావిళ్ళు ఒక 100 లోపు వరకు ఉండేవి. తర్వాత భక్తుల కోరిక మేరకు ఈ సంవత్సరం 300 వరకు మనం ఏర్పాటు చేశాము. అలాగే రేపు సాయంత్రం స్వామివారికి సమిష్టి కళ్యాణం జరుగుతుంది. ఈ కార్యక్రమం తర్వాత ఎల్లుండి 9వ తారీఖు స్వామివారి నగరోత్సవం జరుగుతుంది. తర్వాత ధ్వజావరోహణము 11తో ఈ కార్యక్రమాన్ని ముగుస్తాయి. 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఉత్సవాల్లో మేము పాల్గొంటున్నాం. స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత పెళ్లి కాని వాళ్ళు కనుక మాల వేసుకుంటే వాళ్ళల్లో 170% మందికి వచ్చే సంవత్సరం లోపల పెళ్లి జరగడం అనేది ఇక్కడ మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. అలాగే స్వామివారికి 11వ తారీఖు రాత్రికి జరిగేటటువంటి పౌర్ణమి సేవలో పాల్గొన్నటువంటి దంపతుల్లో చాలామందికి సత్సంతానం కలగడం అనేది కూడా చూస్తున్నాం.